ఓటింగ్ టైం పెంచండి. ఈసీకి లెటర్ రాసిన రాష్ట్ర కాంగ్రెస్ నేతలు. ఎండల దృష్ట్యా సాయంత్రం 6 గంటల వరకు ఓటేసే అవకాశం ఇవ్వాలని వినతి. రాష్ట్రంలో ఎండల తీవ్రత దృష్ట్యా లోక్సభ ఎన్నికల పోలింగ్ సమయం పెంచాలని ఈసీని కాంగ్రెస్ కోరింది. ఈ మేరకు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్, ఏఐసిసి మెంబర్, ఎలక్షన్ కమిషన్ కోఆర్డినేషన్ కమిటీ చైర్మన్ నిరంజన్ కు శనివారం లేఖ రాశారు. రాష్ట్రంలో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ నిర్వహించాలని అందులో పేర్కొన్నారు. పోలింగ్ సమయాన్ని పెంచితేనే ఓటింగ్ శాతం పెరుగుతుందని తెలిపారు. అబ్బో పని చెప్పాను, ఇంకా రిగ్గింగ్ చేసేదానికి అర్ధరాత్రి వరకు ఇడిచిపెట్టుర్రు, రిగ్గింగ్ చేస్తాం. కాంగ్రెస్ అంటేనే రిగ్గింగ్ చేయడు. ప్రతిపక్ష నేతలు రాస్తారు, బీఆర్ఎస్ వాడు రాయాలి ఎవడని రాస్తే. ఇగో మాకు ఎండలు బాగున్నాయి కాబట్టి టైం పెంచానని రాయాలి. ఈ దొంగలు ఏం చేసి వీళ్ళే రాసిన లెటర్. అంటే భయం ఉన్నది, ఎక్కడో అక్కడ భయం ఉన్నది. ఓటింగ్ శాతం పెరగకపోతే మేము కథం అయిపోయినట్టే అనే భయం ఉన్నది. ఓటింగ్ శాతం పెరిగిందంటే అది బీఆర్ఎస్ కోసం పెరిగినట్టే. కాంగ్రెస్ వ్యతిరేకత ఓటింగ్ శాతం అనుకోవచ్చు. కాబట్టి ఇక్కడ కూడా భయం అవుతుంది కాంగ్రెస్ వాళ్ళకు. పుసుకున్న ఎండలకు ఎండక ఓట్ లేకపోతే ఆగమైపోతాం అనే ఆలోచన ఉన్నది. కాబట్టి ఇదైతే నిజమే, ఎండలు బాగా కొడుతున్నాయి. ఈ ఎండలు ఎంత కొట్టినా ఏదో ఒక బలే పెడతారు ఓట్లు వేసేదానికి. ఆ బలే పోయి నిలబడి ఆయా నీడ పట్టునే ఉండి ఓట్లు వేసేస్తారు. ఇంకా అర్ధరాత్రి దాకా సమయం ఇవ్వరు, ఎవరు లేనప్పుడు పెట్టాలని తీసుకపోయి మేమే గుర్తు కచ్చుకుంటాం అంటలేరు. ఇంకా నయం. 30న మోదీ, 1న అమిత్ షా రాష్ట్రానికి రానున్న బీజేపీ అగ్రనేతలు. ఒకరి తర్వాత ఒకరు క్యూ కడతాను, ముసి నవ్వులు నవ్వుతాను. దేశాన్ని మేమే ఆగం చేస్తామని ముసి నవ్వులు నవ్వుతాను. వీళ్ళు రాష్ట్రానికి వచ్చినా వీళ్ళను పట్టించుకోకుర్రి. వీళ్ళు ఎన్ని మాటలు మాట్లాడినా పట్టించుకోకుర్రి. హిందుత్వానికి ఏం కాదు. వెంకటేశ్వర స్వామి ఎటూ పోడు, శివుడు ఎటూ పోడు, ఆంజనేయ స్వామి ఎటూ పోడు. అందరూ మన హిందువుల గుండెల్లోనే ఉంటారు ఆ దేవుళ్ళు. కాబట్టి ఈ దుర్మార్గులు ఆ దేవుళ్ళ పేరు చెప్పి ఓట్లు అడుగుతాను. కాబట్టి ఈ దొంగలను ఒడగొచ్చి ఆ దేవుళ్ళను పూజించుర్రి మీరు. ఆ వెంకటేశ్వర స్వామిని వీళ్ళే కనిపెట్టినట్టు, రాముని వీళ్ళే కనిపెట్టినట్టు, హనుమంతుని వీళ్ళే కనిపెట్టినట్టు చెప్తాను. అవి ఆ పేరు మీద దేశాన్ని లూటి చేసి పడేస్తాను. కాబట్టి జాగ్రత్తగా ఉండండి ప్రజలారా. ఈ నెల 30న ఒక దొంగ, 1వ తారీఖున ఇంకో దొంగ తెలంగాణలో అడుగు పెట్టబోతాను. జర్రా వాళ్ళు వచ్చేది సంపద దోచేదానికి. మీ మైండ్లను వాళ్ళ ఆధీనంలో పెట్టుకొని ఓట్లు దొబ్బకపోయి ఈ రాష్ట్ర సంపదను దోసుకపోయేదానికి వస్తాను. జర జాగ్రత్తగా ఉండుర్రి మీరు.